నమస్తే, నేను ప్రశాంత్. కాళేశ్వరంకి సంబంధించి కేసీఆర్ గారు విచారణకి హాజరు కావాలి. ఈ విచారణ కాస్త వాయిదా పడిందని చెప్పేసి అయితే వినిపిస్తూ ఉంది. మరి ఎందుకు వాయిదా పడాల్సి వచ్చింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. కేసీఆర్ గారు ఈ కాళేశ్వరంకి సంబంధించి విచారణకి హాజరు కావాలి, కానీ ఈ విచారణ కాస్త ఇంకా వాయిదా పడింది అని చెప్పేసి అయితే వినిపిస్తుంది. ఎందుకని? కేసీఆర్ ఏది చేసినా డెఫినెట్గా ఒక వ్యూహం ఉంటుంది. ఆయన యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం అయితే 5వ తారీఖున చంద్రఘోష్ కమిషన్ ఎదుట హాజరు కావాలి. కాళేశ్వరానికి సంబంధించినటువంటి విచారణని ఆయన ఎదుర్కోవాలి. కానీ ఆయన 5వ తారీఖు నుంచి 11వ తారీఖుకి వాయిదా వేసుకున్నారు. 11వ తారీఖు నేను కమిషన్ ఎదుట హాజరవుతాను విచారణకి అని చెప్పి ఆయన సమాచారం పంపిస్తే కమిషన్ కూడా అందుకు ఒప్పుకుంది, అంగీకరించింది. కానీ ఈ వాయిదా వేయటం వెనక ఖచ్చితంగా ఏదో వ్యూహం ఉంటుంది అనేటువంటి చర్చ అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రత్యేకించి తెలంగాణలో బాగా విస్తృతంగా జరుగుతుంది. కారణం ఏంటంటే షెడ్యూల్ ప్రకారం యాక్చువల్గా 6వ తారీఖున హరీష్ రావు, 9వ తారీఖున ఈటల రాజేంద్ర వీళ్ళు కమిషన్ ఎదుట హాజరు కావాలి. 5వ తారీఖు కేసీఆర్ గారు ముందు అనుకున్న దాని ప్రకారం, 6వ తారీఖున హరీష్ రావు గారు, 9వ తారీఖున ఈటల రాజేంద్ర హాజరు కావాలి. 5వ తారీఖున హాజరు కావాల్సినటువంటి కేసీఆర్ గారు 11వ తారీఖున హాజరవుతాను అని చెప్పారు. సరిగ్గా ఇక్కడే చాలా లాజిక్ ఉంది కేసీఆర్ గారిది అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జరుగుతుంది, అన్ని రాజకీయ వర్గాల్లో కూడా జరుగుతుంది. ఎందుకు అని అంటే ఈ కాళేశ్వరానికి సంబంధించి ఈ ముగ్గురు మీద ఆధారపడి ఉంది. నీటిపారుదల శాఖ మంత్రిగా అప్పట్లో హరీష్ రావు ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేంద్ర ఉన్నారు. అందుకని వీళ్ళ ముగ్గురు కలిసి ఒకే వాదాన్ని వినిపిస్తేనే అక్కడ దొరకకుండా ఉంటారు విచారణలో. భిన్నంగా కనుక వ్యక్తం చేస్తే దొరికే అవకాశం ఉంది విచారణలో. అందుకని ముందే కేసీఆర్ వెళ్లకుండా సమీక్షించుకున్న తర్వాత లాస్ట్లో కేసీఆర్ అటెండ్ అయ్యేలాగా ప్లాన్ చేశారు అనేది ఒకటి వినిపిస్తుంది. ఎందుకు? నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు అప్పట్లో 6వ తారీఖున హాజరవుతారు. అవును. ఇక 9వ తారీఖున ఈటల రాజేంద్ర హాజరవుతారు. వీళ్ళిద్దరు ఏం చెప్తారో తెలుసుకున్న తర్వాత వీళ్ళిద్దరు చెప్పిందే కేసీఆర్ గారు కూడా చెప్పడానికి ఆయన 11వ తారీఖు వాయిదా చేసుకున్నారు విచారణని అనేది ఒకటి వినిపిస్తుంది. వీళ్ళిద్దరిది కూడా మళ్ళీ వాయిదా పడే అవకాశం ఏమైనా ఉందా? హరీష్ రావు గారిది, ఈటల గారిది? వీళ్ళిద్దరూ సేమ్ డేట్న హాజరు అవుతారని చెప్పి ఇప్పటివరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. పైగా వీళ్ళిద్దరు ఏం మాట్లాడాలి అనేది కూడా హరీష్ రావు ఈ ఒక స్కెచ్ చేశారు. దాంట్లో భాగంగానే హరీష్ రావు గారిని ఈ మధ్య ఫామ్ హౌస్కి కేసీఆర్ గారు పిలిపించుకున్నారు. కేసీఆర్ గారు పిలిపించుకొని ఈ విచారణకు సంబంధించిన అంశాన్నే ప్రస్తావించారు. ఆ తర్వాత ఈటల రాజేంద్ర తోటి కూడా హరీష్ రావు గారు భేటీ అయ్యారు రీసెంట్గా. వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకున్నారు. సో ఏం మాట్లాడుకొని ఉంటారంటే ఖచ్చితంగా కాళేశ్వరం విచారణ గురించే మాట్లాడుకొని ఉంటారు. చంద్రఘోష్ కమిషను ఆల్రెడీ నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇచ్చినటువంటి క్రమంలో ఏం మాట్లాడాలి ఈ కాళేశ్వరం దానికి అంశం మీద అనే దాని మీదనే వీళ్ళు చర్చించుకుంటారు. దీనికి సంబంధించి ఏం మాట్లాడాలి అనేది డైరెక్షన్ కూడా కేసీఆర్ గారే ఇచ్చారు. ఆయన కొంతమంది అడ్వకేట్స్ తోటి కూడినటువంటి గ్రూప్ తోటి మాట్లాడి వాళ్ళ సలహాలు సూచనల మేరకు ఏం మాట్లాడాలి ఏందనేది ఒక ఒపీనియన్కి వచ్చిన తర్వాత ఆ సందేశాన్ని హరీష్ రావు గారి ద్వారా ఈటల రాజేంద్రకి చేరవేశారు అనేది ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాల క్రమంలో వస్తున్నటువంటి చర్చ. అయితే ఈటల రాజేంద్ర మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారు అనేది కూడా ఒకటి వినిపించింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి విచారణ చంద్రఘోష్ కమిషన్ విచారణ చేస్తుంది. అది ఫైనల్కి వచ్చింది. ఇప్పటికే 2-3 సార్లు నోటీసులు ఇచ్చారు కేసీఆర్ గారికి. ఆయన హాజరు కాలేదు. ఈసారి హాజరవుతానని చెప్పారు. కానీ 5వ తారీఖు బదులుగా 11వ తారీఖున హాజరవుతానని చెప్పారు. 11వ తారీఖు హాజరవుతారు అనగానే 11 అనగానే గుర్తొచ్చేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన సెంటిమెంటు 11 రెడ్డి అంటారు ఇప్పుడు. ఎందుకంటే 11 స్థానాలు వచ్చినాయి కాబట్టి 11 రెడ్డి అంటున్నారు ఈ మధ్య. ఆయన సెటరికల్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. పైగా ఆయన శిష్యుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు గురువు కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి శిష్యుడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరూ అన్ని అంశాల్లో ఇచ్చిపుచ్చుకుంటారు. అటు కేసుల విషయంలో కానీ, ఆర్థికపరమైన విషయంలో కానీ, కుటుంబపరమైన విషయంలో కానీ, పార్టీల పరంగా విషయంలో కానీ అన్నింటిలో ఇచ్చిపుచ్చుకునేటువంటి ఫ్యామిలీస్ ఈ రెండు.
సో అనగానే 11 అనగానే 11కి ఎందుకు మార్పించుకున్నాడు కేసీఆర్ గారు, 11 లక్కీ నెంబర్ అయ్యనికి కూడా అనేది ఒక సెటరికల్గా ఇప్పుడు ట్రోల్ జరుగుతుంది సోషల్ మీడియాలో. సో సోషల్ మీడియాలో ఏది ట్రోల్ జరిగినా మనమేం ఆపలేం, వాళ్ళ ఆలోచన మేరకు వాళ్ళు భావిస్తుంటారు. సరే దాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఈయన 11కి మార్చుకున్నాడు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఏంటి, కేసీఆర్ గారు వాస్తవంగా 5వ తారీఖున అటెండ్ అవుతున్నారు, 4వ తారీఖున నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు కవిత గారు. ఏంటి, తెలంగాణ జాగృతి అనేటువంటి పార్టీ కార్యాలయం ప్రారంభించి ఆ తర్వాత ఆమె అనౌన్స్ చేసిన కార్యక్రమం ఏంటంటే కేసీఆర్ గారికి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నోటీసులు ఇచ్చారు. కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారంటే అది తెలంగాణకి నోటీసులు ఇచ్చినట్టు, తెలంగాణ రాష్ట్రానికి నోటీసులు ఇచ్చినట్టు, తెలంగాణ సమాజానికి నోటీసులు ఇచ్చినట్టు. ఇది అవమానకరం. తెలంగాణ పిత కేసీఆర్ గారు కాబట్టి దీన్ని తెలంగాణ సమాజం మొత్తానికి నోటీసులు ఇచ్చినట్టు అవమానంగా భావించి అందరూ తరలిరండి, నిరసన వ్యక్తం చేయండి చంద్రఘోష్ కమిషన్కి వ్యతిరేకంగా అని ఒక పిలుపునిచ్చారు ఆవిడ. ఇప్పుడు 4వ తారీఖు, 5వ తారీఖు అటెండ్ అవుతారని. ఇప్పుడు ఆవిడ పిలుపునిచ్చారు కాబట్టి ఆవిడ పిలుపుకి అర్థం లేకుండా, లేదంటే ఆ పిలుపుని నిర్వీర్యం చేసేలాగా ఆయన 11వ తారీఖు మార్చుకున్నాడా అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. 11వ తారీఖు ఆయన మార్పించుకుంటే దానికి అనుగుణంగా ఈవిడ కూడా ఈ నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వాలిగా. 5వ తారీఖు 4వ తారీఖుని పిలుపునిచ్చారు. సో 4వ తారీఖు పిలుపునిచ్చారు కాబట్టి ఆవిడ మళ్ళీ పోస్ట్పోన్ చేసుకుని 9వ తారీఖున 10వ తారీఖున పిలుపునివ్వాలి. సో కాబట్టి ఆవిడ ఇచ్చినటువంటి పిలుపుని నాన్ సీరియస్ చేయడానికి ఏమైనా కేసీఆర్ గారు తేదీని మార్చుకున్నారా అనేది రెండో అంశం. 3, ప్రస్తుతం కేటీఆర్ గారు విదేశాల్లో ఉన్నారు. ఆయన విదేశాల నుంచి ఇంకా రాలేదు. సో ఈ లోపుగా విదేశాల నుంచి వస్తే కేటీఆర్ గారు ఆయన కూడా ఏదైనా పార్టీ పరంగా పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా దీన్ని సానుకూలంగా మలుచుకోవచ్చు ఈ పరిణామాన్ని అని 3వ కోణం నుంచి మనం ఆలోచించవచ్చు. సో మొత్తం మీద ఒక వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనతోటి కేసీఆర్ గారు తన విచారణను 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వాయిదా వేసుకొని ఉంటారు అనేది నమ్మే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ఏ నిర్ణయం తీసుకున్నా కేసీఆర్ గారు ఖచ్చితంగా వ్యూహాత్మకంగానే తీసుకుంటారు. ఏ వ్యూహం లేకుండా ఆయన విచారణ తేదీని వాయిదా అయితే వేసుకోరు. ఈ 3 కారణాల్లో ఏదో ఒకటి అయి ఉంటుంది అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. మరి ఈ 3 ఏంటి అనేది ఎవరి ఆలోచన మేరకు వాళ్ళు నన్ను అన్వయించుకుంటున్నారు. సో ఇప్పుడు ఈ విచారణలో దాదాపు 100 ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఉంది. సో ఈ 100 ప్రశ్నలకు కొంచెం జవాబులు అటు ఇటు అయినా కానీ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది, మరి ఈ 3 పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఆల్రెడీ విచారణ, ఇప్పుడు చంద్రఘోష్ కమిషను సెక్రటరీస్ని అలాగే ఇంజనీర్స్ని వీళ్ళందరినీ విచారించింది. విచారించిన తర్వాత ఫైనల్గా ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాతనే ఈ విచారణ. ఇది కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వటం అంటే ఒక ఒపీనియన్కి వచ్చిన తర్వాతనే కదా. అవును. సో కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్లు వేస్తారు. కాబట్టి వీళ్ళ 3 ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళ 3 కనుక క్వైట్ ఆపోజిట్గా ఇచ్చారనుకోండి, నాకు తెలియదు అన్నారు అనుకో, ఆర్థిక శాఖ తెలియకుండా బిల్లు ఎలా ఇచ్చావు. అలాగే హరీష్ రావు ఉన్నారు, హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రి, ఆయన నాకు తెలియదు ఈ డిజైన్ అన్నారు అనుకోండి. ఇప్పుడు డిజైన్ మొత్తం కేసీఆర్ గారు మెదడు కరిగించి తయారు చేసిన డిజైన్ అని చెప్తున్నారు. కవిత గారు చెప్తున్నారు, కేటీఆర్ గారు చెప్తున్నారు, వీళ్ళందరూ చెప్తున్నారు. మరి ఇంజనీర్స్ ఏం చేసినట్టు? ఇప్పుడు ముఖ్యమంత్రి చేసే పని కాదు కదా అది. సో ఇది కేసీఆర్ గారు చెప్తే చేశారా, లేదంటే డిపిఆర్ని తయారు చేసే ప్రక్రియ అంతా ఇంజనీర్లు తయారు చేశారా? ఇప్పుడు కింద నుంచి ఫైల్ మూవ్ కావాలి, కేసీఆర్ గారి నుంచి ఫైల్ మూవ్ అయిందా, కింద నుంచి మూవ్ అయిందా? వీటన్నిటికీ వీళ్ళు 3 ఇచ్చేటువంటి వాంగ్మూలం కీలకం. అందుకే వీళ్ళు 3 ఒకే రకంగా చెప్తే విచారణ కొంత బలహీనపడే అవకాశం ఉంది. అలా కాకుండా భిన్నంగా చెప్పారనుకోండి, వీళ్ళు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు వాటికి బలం చేకూరేలా వీళ్ళ బాధలు ఉంటే కనుక కేసు సీరియస్ అయ్యే అవకాశం ఉంది. దానికి తగ్గట్టు చర్యలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.